హాయ్ గాయస్, వెల్కమ్ టు మై వీడియో. మేము యాదగిరిగుట్టకు బయలుదేరుతున్నాము. ఈ వీడియోలో మీకు యాదగిరిగుట్టకు బై బస్ ఎలా వెళ్ళాలో కంప్లీట్గా డీటెయిల్గా చూపిస్తాము. ఇక్కడ నుంచి మేము బయలుదేరి జేబీఎస్ బస్ స్టేషన్కి వెళ్ళాము. జేబీఎస్ బస్ స్టేషన్లో నుండి అక్కడ నుంచి యాదగిరిగుట్ట బస్సులో కూర్చొని మేము బయలుదేరుతున్నాము. అదిగోండి, మీ కొండపైన నరసింహస్వామి టెంపుల్ కనిపిస్తుంది. బహుశా మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ ఓల్డ్ బస్ స్టాప్ అండి. ఈ ఓల్డ్ బస్ స్టాప్లో దిగాక ఇక్కడ నుంచి ఆటో వాళ్ళు మనకి పర్ హెడ్ 20 రూపాయలు తీసుకొని మనకి నరసింహ సదన్కి తీసుకెళ్తారండి. నరసింహ సదన్కి వెళ్ళాక ఇక్కడ మనకి రూమ్స్ అనేవి దొరుకుతాయి. 350 నుంచి రూమ్స్ స్టార్ట్ ఉన్నాయి. 350 ఇంకా 550. సో ఇక్కడ రూమ్స్లో హాట్ వాటర్ ఫెసిలిటీ లేదని చెప్పారు. సో అందుకు మేమేం చేసామంటే విలాస్ తీసుకున్నాము. విలాస్ 24 అవర్స్ కాస్ట్ వచ్చేసి 2100 అండి. వాళ్ళు అడ్వాన్స్గా 2100 ఎక్స్ట్రా తీసుకున్నారు. సో అది రిఫండబుల్ అమౌంట్. ఈ విలాస్ చూడండి. ఈ విలాస్లో పిల్లలు చూపిస్తారు మీకు. ఈ విలాస్లో ఇది హాల్ అండి. ఇది హాల్. ఇందులో సోఫా ఉంది, డైనింగ్ టేబుల్ ఉంది, 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. మా వాళ్ళు రిలాక్స్ చేస్తున్నారు. 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఈ ఫస్ట్ బెడ్రూమ్. ఇందులో చిన్న కిచెన్ కూడా ఉంది. అటాచ్ బాత్రూమ్ ఉన్నాయి. 2 బెడ్రూమ్స్లో అటాచ్ బాత్రూమ్స్ ఉన్నాయి. ఇందులో కూడా ఇది వచ్చేసి ఇంకో రూమ్. పిల్లలు అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. సో ఇది బెడ్ కూడా చాలా విశాలంగా ఉంది. ఈజీగా మేము 8 మంది వచ్చాము. ఈజీగా ఇందులో అడ్జస్ట్ అవ్వగలము. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దీంట్లో గీజర్ కూడా ఉంది, హాట్ వాటర్ వస్తుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఆటోలో ఎక్కేసి ఫ్రెష్ అప్ అయ్యి ఆటోలో ఎక్కేసి ఈ గుట్టపైన బస్ స్టాప్ ఉంది, కొత్త బస్ స్టాప్ అంటారు దాన్ని. అక్కడికి వచ్చేసాము. ఆటో వాళ్ళు యాజ్ యూజువల్గా 20 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేశారు. సో ఇక్కడ కొండపైన బస్ స్టాప్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ నుంచి నరసింహస్వామి టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనకి ఫ్రీ బస్సెస్ ఉంటాయి. చాలా ఉన్నాయి. వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. సో ఫ్రీ బస్సెస్లో ఎక్కేసి కొండపైకి వెళ్ళాలి. ఇప్పుడు మనము కొండపైకి బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. మేము వచ్చేసాము ఇప్పుడు కొండపైకి. ఇక్కడ వచ్చేసి టెంపుల్లోకి సెల్ ఫోన్స్ అలౌడ్ లేదు ఫ్రీ దర్శనానికి. సో మేము కింద సెల్ ఫోన్స్ పెట్టేసి పైకి వచ్చాము. మళ్ళీ దర్శనం అయ్యాక మళ్ళీ కిందికి వెళ్ళి బస్ స్టాప్ ఫోన్స్ తీసుకొని వీడియోస్ తీసాము. సో ఇది అండి అన్నదాన సత్రం అండి. ఇది అంటే అన్నప్రసాదం ఇస్తారు ఇక్కడ. సో మాకు అంత ఎక్కువ టైం లేదు, మేము వెళ్ళేది ఉంది కాబట్టి మేము ఇందులోకి వెళ్ళలేదు. ఇంకా ఇది స్టార్ట్ అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుందన్నారు. సో మేము వెళ్ళలేదు. ఇంకా ఇదండి యాదగిరిగుట్ట దర్శనము బాగా జరిగింది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.